హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో చేసిన వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, అమ్మవారికి చీర ఎలా కట్టాను అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నానండి. నేను లక్ష్మీనారాయణులు ఇద్దరిని ఇంట్లో అయితే నిలుపుకుంటానన్నమాట. సో స్టాండ్ ఉపయోగించి నేను అమ్మవారికి చీర ఎలా కట్టాననేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్న స్టాండ్ అనేది మనకి ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు నేనైతే ఒకటి తెచ్చుకున్నాను. దీన్ని ఉపయోగించి అమ్మవారికి చీర ఎలా కట్టాననేది చూపిస్తాను. ముందుగా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ని అయితే సెట్ చేసేసాను. అండ్ బనానా లీఫ్ కటన్ క్లాత్ని పెట్టేసి అలా డెకరేషన్కి బ్యాక్గ్రౌండ్ అలా పెట్టేశాను. ఇప్పుడు స్టాండ్ పైన 2 కలసం చెమ్ములు పెట్టేసి టేప్తో అయితే చుట్టి పెట్టేశాను. ఇది శారీ, అమ్మవారి కోసం నేను తీసుకున్న శారీ. ఇక్కడ చూస్తున్నారు కదా, మన చూపుడు వేలు ఎంత పొడుగుందో అంత పొడవుతో మనము ప్లీట్స్ అనేది సెట్ చేసుకోవాలి. అంతే పెట్టుకోవాలి, అప్పుడే చక్కగా ఎక్కువ ప్లీట్స్ వస్తాయి. అండ్ అది ఒక 2 మీటర్లు తీసుకుందాము. అలా పిన్స్తో దాన్ని సెట్ చేసేద్దాము. ఇప్పుడు మిడిల్లో ప్లీట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ 2 మీటర్స్ని మనం పళ్ళు ప్లీట్స్ సెట్ చేసేసుకున్న తర్వాత ఇవి కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మనం కట్టుకున్నట్లు కాకుండా తీసుకోవాలి. ఇలా సన్నగా తీసేసుకొని డబల్ ఫోల్డ్ చేసేసేయాలి. చూస్తున్నారు కదా, చీరని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయడం వల్ల మొత్తం అన్ని ప్లీట్స్ కలిపి ఎక్కువగా కనిపిస్తాయి మనకి. ఇప్పుడు వీటిని పిన్స్తో అయినా మీరు సెక్యూర్ చేసుకోండి, లేదా ఇలా పై క్లిప్స్ దొరుకుతాయండి. సో ఆ క్లిప్స్తో అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక నేను పిన్స్తో కింద పెట్టేశాను. అవి మనం లాస్ట్లో రిమూవ్ చేస్తాము, అప్పుడు మనకి బాగా కనిపిస్తాయి. సో ఇప్పుడు అవి నీట్గా ఉండడానికి ఇలా అయితే సెక్యూర్ చేసి పెట్టుకునేస్తున్నాను. అండ్ మిడిల్లో ఒక దారం కట్టేసుకున్నాను. ఈ దారాన్ని మనము కలసానికి కడతామన్నమాట. సో కలసం మూతికి దీన్ని మనం కట్టేస్తాము. మనం ఒకవేళ డబల్ స్టెప్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక కుచ్చు పైకి ఒక కుచ్చు కిందికి తీసుకోవాలి. సో అలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ చివరిలో ఇలా అయితే చేతుల్ని మనం పిన్స్తో కానీ లేదా గుండు పిన్స్ ఉంటాయి కదా, సో వాటితో కానీ మనం సెక్యూర్ చేసేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా ఇలా మనము సెట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనము రెడీ చేసుకున్న కలసంకి సెట్ చేసేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఈ స్టాండ్కి వెనకాల ఇంకొక రాడ్ కూడా పెట్టానండి. మీరు స్టిక్ కానీ రాడ్ కానీ స్కేల్ కానీ ఏదన్నా సెట్ చేసుకోండి. ఎందుకంటే మనం శారీని పళ్ళుని వేస్తాం కాబట్టి అది మనకి ఈ స్టాండ్లో అయితే సరిగ్గా నిల్చోదు. అందుకని నేనైతే ఇలా పెట్టానన్నమాట. పైగా మనం గజమాలలో అవి వేసేటప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో చేతుల్ని నేను ఇలా కలసానికి ఎలా కట్టేశాను. అండ్ నేను మీకు చెప్పాను కదా, 2 స్టెప్స్ తీసుకునేట్టుగా ఉంటే ఇట్లా హాఫ్ పైకి హాఫ్ కిందికి వేసుకోవాలి. దాన్ని కింద ఉండే చెమ్ముకి కట్టేయాలి. సో అలా కట్టేస్తే అది గట్టిగా ఉంటుంది. ఇక్కడ నేను 2 స్టెప్స్ తీసుకోవాలని అనుకోవట్లేదు. సో అందుకే మళ్ళీ నేను హాఫే తీసుకున్నాను. దానివల్ల సింగిల్ శారీ లాగే ఉంటుంది. నార్మల్గా మనం ఎలా కట్టుకుంటామో అలా వస్తుంది. డబల్ స్టెప్ వద్దు అనుకొని నేను మళ్ళీ మామూలుగానే కట్టేశాను. ఒకవేళ డబల్ స్టెప్ కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు పనికొస్తుంది. అండ్ మనకి ఈ పైటని ఇలా ఒక రౌండ్ తిప్పేసి వెనకాల వేసి మళ్ళీ వీ షేప్లో ముందరికి వేస్తున్నాను. సో ఇలా చేసి వడ్డానాన్ని అయితే కట్టేశాను. వడ్డానాన్ని ఇలా సెట్ చేసేసేయడం వల్ల మనకి నడుము దగ్గర చక్కగా నడుము కనిపిస్తుంది అండ్ బాగుంటుంది. ఇప్పుడు ప్లీట్స్ని మనం పెట్టుకున్న పిన్స్ని రిమూవ్ చేసేసి ఇవి ఇంకొకసారి సెట్ చేసేసుకుందాం. చూడండి ఎన్ని వచ్చాయో ప్లీట్స్ అనేది, మనకి ఎన్ని కనిపిస్తున్నాయో. అలా ఎక్కువగా కనిపిస్తే బాగుంటుందన్నమాట చూడటానికి. ఇప్పుడు కాళ్ళు చేతులు కూడా
కట్టేద్దాము. ఇక్కడ స్టాండ్కి కింద మనకి కాలు పెట్టుకోవడానికి కూడా ఉన్నాయండి. సో దానికి నేను ఇక్కడ దారంతో అయితే కట్టేస్తున్నాను కాళ్ళని. ఇంకొక కాలుని ఇప్పుడు మనం 2 హాఫ్గా డివైడ్ చేసుకున్నాం కదా ప్లీట్స్ని, మనము సెంటర్ ప్లీట్స్కి. ఆ 2 హాఫ్స్లో మనకి గ్యాప్ అనేది వస్తుంది. సో మీకు అర్థమవుతుందా? ఆ గ్యాప్లో నుంచి మనము ఒక కాల్ని లోపలికి సెట్ చేసి ఒక కాల్ని కాలు మీద కాలు వేసుకున్నట్లుగా మనం పెట్టుకోవచ్చు. సో అలా మనం పెట్టడం వల్ల చక్కగా అమ్మవారు కూర్చున్నట్లుగా మనకి ఆ పోజ్ అనేది అయితే వస్తుంది. ఒకవేళ పద్మాసనంలో అంటే 2 కాళ్ళు అమ్మవారు ఇట్లా కూర్చున్నట్లుగా ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు నిలబెట్టడం కాకుండా సేమ్ ఈ పక్క ఎలా పెట్టారో ఆ పక్క కూడా మీరు అలాగే పెడితే అమ్మవారు పద్మాసనంలో కూర్చున్నట్లుగా మనకి పోజ్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఒక కాల్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఒక కాల్ని ఇలా శారీ మధ్యలో నుంచి తీసి ఇంకొక కాలు పైన అయితే పెట్టానన్నమాట. ఇప్పుడు స్వామివారికి కూడా సేమ్ ప్రాసెస్, బట్ నేను స్వామివారికి ఇలాంటి స్టాండ్ కాదు, వేరేలాగా ఉంది నార్మల్ స్టాండ్. సో దానిపైన కలసం చెమ్ములు పెట్టేసి సేమ్ దీనిలాగే బ్లౌజ్ ఒకటి బ్లూ కలర్ బ్లౌజ్ కట్టేశాను అనమాట. బ్లూ కలర్ బ్లౌజ్ కట్టేసి ధోతీని సెంటర్లో నుంచి తీసుకొని కలసం చుట్టూ తిప్పేసి పిన్ పెట్టేశాను. ఇప్పుడు ఆ పక్క హాఫ్ ఈ పక్క హాఫ్ ఉంది కదా, సో కింద నుంచి అంటే మనము చీరకి బయటకి ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, సో ఆ టైప్లో పంచకి అటు సైడు ఇటు సైడు ప్లీట్స్ వేసేసాను. సన్నగా వేసేసి కుచ్చులు పోసేసి దాన్ని నడుం దగ్గర కట్టేశాను అనమాట. అంటే హాఫ్కి ఫోల్డ్ చేసి చూస్తున్నారు కదా. సో ఇలా అయితే కట్టేసాను. చాలా సింపుల్గా అయితే స్వామివారికి అయిపోతుంది. అమ్మవారికి అయితే కొంచెం టైం పడుతుంది, బట్ స్వామివారికి చాలా ఈజీ. అండ్ కాళ్ళు చేతులు కూడా ఇక్కడ సెట్ చేసేసాను ఇలాగే, ఈ ముందు ఎలా కట్టేసామో అలాగే. బట్ దీనికి నేనైతే స్టిక్స్ పెట్టుకున్నాను. ఆ స్టిక్స్కి జాగ్రత్తగా కట్టేశాను అనమాట. ఇక్కడ నేను వెనక పెట్టుకోలేదు, స్టిక్ ముందర పెట్టుకున్నాను. ఎందుకంటే మనం కట్టే చేతులు సపోర్ట్గా నిలబడాలి కదా, సో దానివల్ల నేను ముందర స్టిక్ పెట్టాను. ఆ స్టిక్ పైన చేతుల్ని నిలబెట్టాను. దానివల్ల చేతులు అలా ఇలా పడిపోకుండా జారిపోకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ పంచకి మిడిల్లో కాళ్ళు అయితే ఇలా పంచకి పిన్తో సెక్యూర్ చేసేసి పెట్టేశాను. అండ్ ఇంకొక కాళ్ళు వచ్చేసి ఇలా హాఫ్కి పైన పెట్టాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టి పిన్తో అయితే సెక్యూర్ చేసేసాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న పాదాలు ఎంత ముద్దుగా ఉన్నాయి కదా స్వామివారి పాదాలు. మనం ఇలా సిల్వర్లో చేపించుకోవాలనుకుంటే చేపించుకోవచ్చు అన్నమాట. సో ఇవైతే సిల్వర్ కాదండి, మెటలే, బట్ మనం చేపించుకోవాలనుకుంటే చేపించుకోవచ్చు. బ్రాస్లో కూడా దొరుకుతాయి మనకి. అమ్మవారికి అయితే స్టోన్స్ ఉన్నవి చేతులు పెట్టాను. అండ్ స్వామివారికి అయితే ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము కండువా కూడా వేసేద్దాము స్వామికి. చూస్తున్నారు కదా, సో ఇలా అయితే లక్ష్మీనారాయణుల్ని సెట్ చేసేసాను. ఇప్పుడు నగలన్నీ వేసేసామంటే ఫైనల్గా లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు ఉంటే అవైనా అమ్మవారికి స్వామివారికి వేయచ్చు, లేదా ఇలా స్టోన్స్వి స్వామికి సెట్ అయ్యేటివి. సో నేనైతే ఇలా తీసుకున్నాను, ఇవైతే వేసేస్తున్నాను. అండ్ మనం వేసుకున్న ఆభరణాలు అమ్మవారికి కానీ స్వామికి కానీ వేసేటప్పుడు వాటిని పాలల్లో కొంచెం కడిగేసి తర్వాత మనం అమ్మవారికి అలంకరించవచ్చు అనమాట. ఇక్కడ నేను పాలలో కడిగేసి, సో మనం ఉంటాం కాబట్టి సో ఆ దోషం లేకుండా నేను పాలలో కడిగేసి అమ్మవారికి అయితే ఇలా వేసేసాను. అండ్ స్వామివారికి ఇలా సెట్ అయితే వేశాను. అండ్ వెనకాల తామర చేతులు కూడా కట్టేశాను, అవి కూడా స్టోన్స్వి. సో వాటిని దారంతో అయితే కట్టేసి సెట్ చేసేసాను. అండ్ ఇప్పుడు కలసం పెట్టేద్దాము. అమ్మవారికి కలసం పెట్టేసి మనం ఫేస్ని కట్టేద్దాము టెంకాయలకి. ఇక్కడ అమ్మవారికి గాజులు వేస్తున్నాను. ఎన్ని ఆభరణాలు వేసినా అమ్మాయికైనా అమ్మవారికైనా తాలిబొట్టు పడితే ఆ కలే వేరు కదా. ఇక్కడ నేను అమ్మవారి కోసం తీసుకున్న తాలిబొట్టుని అమ్మవారికి అయితే వేస్తున్నాను.
ఎంత కలగా ఉంది కదా తాలిబొట్టు వేయగానే, చాలా బాగా నిండుగా అనిపిస్తోంది. ఇప్పుడు ఆ కలశం చెంబులో నీళ్లు వేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, నాణెము మనము ఇవి వేసుకోవాలి. బట్ నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేసి మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టేసి కలశంకి బొట్లు పెట్టేసుకొని కలశం పెట్టేసి దానికి నేను అమ్మవారి ముఖాన్ని, స్వామివారి ముఖాన్ని ఇలా దారంతో అయితే కట్టేశానమాట. సో ఫైనల్లీ లక్ష్మీనారాయణులు ఇలా రెడీ అయిపోయారనమాట. సో చాలా ఈజీగానే అనిపించింది కదా. ఈజీగానే ఉంటుందండి, బట్ ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగానే కట్టేయచ్చు. స్టాండ్తో నాకైతే ఇంకా ఈజీగా అనిపించింది అమ్మవారిని రెడీ చేయడం అయితే. స్వామివారు ఇంకా త్వరగానే అయిపోతారు, రెడీ అయిపోతారు స్వామి. ఎంత ఆర్భాటంగా చేశాము, ఎంత ఘనంగా చేశామో అనేదానికన్నా కూడా ఎంత భక్తిగా చేశాము అన్నదే ముఖ్యమండి. సో అది ఒకటి గుర్తుపెట్టుకొని మనం చేసుకోగలిగితే చాలు. ఇలా రెడీ చేస్తేనే వరలక్ష్మి వ్రతము అని అస్సలు కాదండి. ఇప్పుడు మనం మామూలుగా కేవలం కలశం ఒక్కటి పెట్టుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకొని అమ్మవారికి ఇష్టమైన పాలతో చేసిన ఒక్క నైవేద్యం పెట్టిన అదే చాలండి. అమ్మవారి స్తోత్రాలను చదువుకుంటూ అష్టోత్తర శతనామావళి, అమ్మవారి అష్టకం, వరలక్ష్మి కథ చదువుకున్నా కూడా కంప్లీట్ అయిపోయినట్లే. ఇంత అవసరం కూడా లేదు. బట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉన్నాము అంతే. మనం ఈ ఒకరిని చూసి మనం అలాగే చేసుకోవాలి అనేది కాకుండా మన పద్ధతిలో మనకి నచ్చినట్లు మనస్ఫూర్తిగా మనం ఎలా చేసుకోగలిగితే అదే అమ్మవారికి ఇష్టమండి. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. మన శక్తికి స్తోమతకి మించి చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదనే చెప్తాను నేనైతే. కొందరు ఎక్కువ నైవేద్యాలు చేయటం కోసం నైవేద్యాలు చేస్తూనే ఉంటారు అండ్ పూజని అయితే త్వరగా కంప్లీట్ చేసేస్తారు. సో అలా అయితే ఖచ్చితంగా చేయొద్దండి. మీరు ఫస్ట్ మీ పూజని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు నైవేద్యాలు అయితే చేసుకొని పెట్టుకోండి. ఎన్ని ఎక్కువ పెట్టడం కాదు, మీరు ఎంత భక్తిగా మీరు పూజ అనేది చేశారనేది మాత్రమే అమ్మవారు చూస్తుంది. కాబట్టి సో మీరు నైవేద్యాల కోసం టైం ఎక్కువ తీసుకొని పూజని త్వరగా ముగిచ్చేయాలని చూడకండి. సో పూజని మనస్ఫూర్తిగా ఓపిక్గా అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారి అష్టకం, వరలక్ష్మీదేవి కథ అలా మీరు అన్నీ కూడా పద్ధతిగా కరెక్ట్గా అయితే చేసుకోండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి వాయనం అనేది అయితే ఇస్తూ ఉంటాం కదా. వాళ్ళు లక్ష్మీదేవి స్వరూపం అండి. సో మనం వాళ్ళకి లక్ష్మీదేవిగా భావించి మనం ఏవి ఇవ్వాలనుకుంటున్నామో, వాయనంలో ఏమి ఖచ్చితంగా ఉండాలో అవన్నీ పెట్టి మనం వాయనం అయితే ఇవ్వాలన్నమాట. సో నా పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డే మనము ఇవన్నీ ఇలాగే అన్నీ తీసేయకూడదండి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి మళ్ళీ ఒకసారి అమ్మవారి అష్టోత్తర నామాలు, అమ్మవారి అష్టకం అన్నీ చదువుకొని పూజ చేసుకొని తర్వాత మనం కలశాన్ని కదిపి అన్నీ తీసేయచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? నా వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ అమ్మవారి దయ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.